హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన మొబైల్ని డైలీ యూసేజ్లో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మన మొబైల్లో ఉన్న బ్యాటరీ అనేది చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇటువంటి మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నాం? మనకి తెలియకుండా అయితే చేస్తున్నాం. ఈ మిస్టేక్స్ అన్నింటినీ నేను ఎలా చేస్తున్నారనేది ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ సమ్మర్ సీజన్లో, ఈ ఎండాకాలంలో ఫ్రెండ్స్, మన మొబైల్లో ఉన్న బ్యాటరీని చాలా సేఫ్గా అయితే ఉంచుకోవాలి. మనం మొబైల్కి డైలీ ఛార్జింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఇలా ఛార్జ్ చేస్తున్న సమయం ఎక్కువగా ఫ్రిడ్జ్ పైన టాప్లో అయితే ఛార్జింగ్ చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా సాకెట్ అనేది ఉంటుంది, అందువల్ల అక్కడ ఛార్జ్ చేయడానికి ఇష్టపడతాం. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఆ ఫ్రిడ్జ్ పైన టాప్లో మీకు చాలా చాలా వేడిగా అయితే ఉంటుంది. ఇటువంటి వేడి ప్రదేశాల్లో ఎప్పుడైనా కానీ మీరు ఛార్జింగ్ పెడితే మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా డీగ్రేడ్ అయిపోతుంది. అండ్ మీకు ఛార్జింగ్ కూడా చాలా లేట్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది. చాలా రిస్కీ కూడా. ఇటువంటి పని ఎప్పుడు కూడా చేయమాకండి. ఎప్పుడైనా మన మొబైల్ని ఛార్జ్ చేసేటప్పుడు ఆ ప్లేస్ మొత్తం చాలా కూల్గా అయితే ఉండాలి. అలా ఉండే ప్లేస్లోనే మీరు ఛార్జ్ చేయడానికి ఇష్టపడండి. అండ్ ఇలా చేస్తే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తప్పు అనేది ఎప్పుడు కూడా చేయమాకండి. అలాగే ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ పని అయితే చాలామంది చేస్తూ ఉంటారు. మీరు మీ మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటారు, ఒక పక్క ఛార్జింగ్ చేస్తారు. ఇటువంటి పని ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే మీ మొబైల్లో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ హై లెవెల్లో యూజ్ అవుతుంది. ఇటువంటి టైంలో ఆల్రెడీ హీట్ అవుతుంది మొబైల్. ఇంకా మీరు ఛార్జింగ్ చేస్తే ఇంకా హీట్ అవుతుంది. అంటే ఇలా ఓవర్ హీట్ అవ్వటం వల్ల మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుతుంటే పూర్తిగా పడిపోతుంది. ఈ పని అయితే ఎప్పుడూ చేయకండి. ఎప్పుడైనా మన మొబైల్ హై లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఛార్జింగ్ అనేది చేయకూడదు. ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్నింటిలోనూ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఇంక్లూడ్ అయి వస్తున్నాయి. అంటే లైక్ మీకు 44 వాట్స్, 60 వాట్స్, 65 వాట్స్, 80 వాట్స్, 120 వాట్స్, 150 వాట్స్. లైక్ మీకు ఛార్జింగ్ కూడా స్మార్ట్ టెక్నాలజీ కూడా అయిపోయింది. ఇటువంటి పనులు అయితే అసలు చేయమాకండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి, మన మొబైల్ని ఎప్పుడు కూడా పవర్ బ్యాంక్స్తో ఛార్జింగ్ అనేది చేయకూడదు. అండ్ అదర్ ఛార్జర్స్ని యూజ్ చేసి కూడా మన మొబైల్ని ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. ఎప్పుడు కూడా మీరు మీ మొబైల్ని ఛార్జ్ చేసేటప్పుడు మీ మొబైల్ అనేది లెర్నింగ్ అనేది చేస్తుంది. అంటే డైలీ మీరు మీ మొబైల్ బాక్స్లో ఉన్న ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేస్తారు. సడన్గా మీరు అదర్ పవర్ బ్యాంక్స్ కానీ అదర్ ఛార్జర్స్ని కానీ యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే ఈ రెండింటి మధ్య ఉన్న కొలాబరేషన్ అనేది పడిపోతుంది. ఇలా పడిపోవటం వల్ల మీకు మీ మొబైల్లో ఉన్న ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ అనేది సడన్గా డిక్రీస్ అయిపోవటం, లేదంటే బ్యాటరీ పర్సంటేజ్ యూజ్ చేయకపోయినా దిగిపోవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందుకని ఎప్పుడైనా కానీ మీరు మీ మొబైల్తో పాటు వచ్చిన బాక్స్తో పాటు వచ్చిన ఛార్జర్ని మాత్రమే యూజ్ చేసి ఛార్జ్ చేయండి. అలాగే చాలామంది ఓవర్ నైట్ ఛార్జింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే లైక్ మీరు పడుకునే ముందు ఛార్జింగ్ పెడతారు, మళ్ళీ ఉదయం లెగిసిన తర్వాత అయితే ఛార్జింగ్ తీస్తారు. ఇలా చేయటం వల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ ఒక టిప్ అయితే ఇస్తాను, ఈ టిప్ అయితే పాటించండి. ఏంటంటే మీరు పడుకునే ముందు మీ పక్కన అయితే ఛార్జింగ్ పెట్టకండి. కొంచెం దూరంలో అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేసి దూరంలో అయితే ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ మీకు ఇలా ఛార్జింగ్ చేయడం వల్ల కొన్ని ఓల్డ్ మొబైల్స్లో మీకు బ్యాటరీ అనేది ఉబ్బుతుంది. అంటే బ్యాటరీ అనేది ఉబ్బుగా బయటికి కనిపిస్తుంది. కానీ ఇటువంటి టైంలో మీరు పౌచ్ వేసి అంతే యూజ్ చేస్తారు. ఇట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. బ్యాటరీ ఉబ్బిందంటే బ్యాటరీ అనేది ప్రాబ్లంలో పడింది. ఇటువంటి టైంలో మీరు అంతే యూజ్ చేస్తే మీ మొబైల్ అనేది పేలే అవకాశాలు కూడా 100% ఉన్నాయి. ఇటువంటి పని ఎప్పుడూ చేయకూడదు. మీ బ్యాటరీ ఉబ్బింది అంటే మీరు నేరుగా ముందుగా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళి ఒరిజినల్ బ్యాటరీని అయితే రిఫర్ చేసి ఒరిజినల్ బ్యాటరీని అయితే వేసుకోండి. 300, 400, 600లో వస్తుంది కదా అని డూప్లికేట్ని అయితే ప్రిఫర్ అనేది ఎప్పుడు కూడా చేయమాకండి. ఒరిజినల్ బ్యాటరీని అయితే వేసుకోండి. ఇటువంటి పని ఎప్పుడూ చేయమాకండి.
అలాగే మన మొబైల్లో ఉన్న ఛార్జింగ్ అనేది 70 ఆర్ 80% అనేది ఉంటుంది. కానీ మనం యూజ్ చేయకుండానే డిక్రీజ్ అయిపోతుంది. లైక్ 50, 40, 30 ఇట్లా పర్సెంట్ అనేది డిక్రీజ్ అయితే అయిపోతూ ఉంటుంది. మనకి ఏం అర్థం కాదు, ఎందుకు దిగిపోతుందో అర్థం కాదు. ఇప్పుడు ఈ 2022లో లాంచ్ అయిన మోడల్స్ అన్నీ కూడా మీకు సపరేట్ ఆప్షన్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. లైక్ మీకు పర్ఫార్మెన్స్ మోడ్, గేమింగ్ మోడ్ ఇటువంటి ఆప్షన్స్ మీరు ఇంక్లూడ్ చేసి ఇవ్వటం వల్ల మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ మోడ్ని ఆన్ చేసుకున్నట్లయితే నెగిటివ్లీ మీ బ్యాటరీ మీద అయితే చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది బ్యాక్గ్రౌండ్. అందుకని ఈ ఆప్షన్ ఆన్ చేసుంటే ఆఫ్ చేసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్ యాప్స్ స్పెషల్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో క్లోజ్ ఆల్ యాప్స్ అయితే చేస్తాము. అలా చేయకూడదు. బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్లో మనం డైలీ యూజ్ చేసే యాప్స్ని అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇలా అయితే చాలామంది చేయరు. ఖచ్చితంగా అయితే క్లియర్ ఆల్ యాప్స్ అయితే కొడతారు. అట్లా చేయమాకండి. ఎందుకంటే మీరు వాట్సాప్ పద్దాకలా అసలు మాట్లాడితే వాట్సాప్ ఓపెన్ చేస్తారు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఇటువంటివి ఏంటంటే మనకి మినిమైజ్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే బ్యాక్ అండ్ బ్యాటరీ మీద అయితే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. అందుకని ఎప్పుడు కూడా బ్యాక్ అండ్ యాప్స్ క్లియర్ ఆల్ అయితే కొట్టుకోమాకండి. క్లియర్ ఆల్లో మీకు ఎప్పుడైనా కానీ మనం డైలీ యూజ్ చేసే యాప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరు ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే మాత్రం క్లోజ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఇంకొకటి, AMOLED స్క్రీన్లో డిస్ప్లేస్ ఆన్ ఆల్వేస్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది చాలామందికి ఇష్టం. ఈ ఆప్షన్ ఆన్లో ఉంటే కూడా మీకు బ్యాటరీ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఈ ఆప్షన్ మీకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోండి. అలాగే హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేస్ అనేవి ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్నింటిలోనూ వస్తున్నాయి. కానీ ఈ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేస్ అనేది ఎప్పుడు కూడా మీరు ఆన్లో అనేది ఉంచుకోకూడదు. లైక్ 120 హెర్ట్జ్ వస్తే 120 హెర్ట్జే ఆన్లో పెడతారు. అట్లా పెట్టుకోమాకండి. ఎప్పుడైనా కానీ ఈ ఆప్షన్ అనేది ఆటోలో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీ బ్యాటరీ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఆటోలో ఉంచుకోండి ఈ ఆప్షన్ని. అలాగే ఈ 2022లో వస్తున్న మొబైల్స్ అన్నింటిలోనూ ఈ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అనేది ఇంక్లూడ్ అయ్యి అయితే ప్రతి మొబైల్లో వస్తుంది. ఈ వర్చువల్ ర్యామ్ అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి మన ర్యామ్ని అనేది ఎక్స్పెండ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది మంచి ఆప్షనే గాయస్. కానీ 8 GB ర్యామ్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ఆప్షన్ అనేది అనవసరం. డిజేబుల్ అయితే చేసుకోండి. మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది కలిసి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నేను మీకు ఒక టిప్ అయితే ఇస్తాను. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి అయితే వెళ్ళండి. ఈ యాప్స్లో అన్నింటిలోనూ మీరు డైలీ యూసేజ్ అయితే ఎక్కువైతే ఉందో వాటిని అయితే ఉంచుకోండి. అసలు యూజ్ చేయని యాప్స్లో కూడా ఉంటాయి. వాటిని అయితే వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోండి. మంత్లీ 1 టైం యూజ్ చేసే యాప్ ఉంటే అప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడే అన్ఇన్స్టాల్ కూడా చేసేయండి ఆ పని అయిపోయిన తర్వాత. ఎందుకంటే మీ మొబైల్ స్టోరేజ్ అనేది చాలా ఫ్రీగా ఉంటే మొబైల్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి యాప్స్ని అయితే ఎప్పుడు ఇన్స్టాల్ చేసి అంతే అయితే ఉంచుకోమాకండి. బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటాయి. మీకు వాడతారనుకుంటే ఉంచుకోండి, లేదంటే అన్ఇన్స్టాల్ చేసేసేయండి. ఎప్పుడు యూజ్ అవుతుందో అప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా? అలాగే మీ మొబైల్లో థర్డ్ పార్టీ యాప్స్ని అయితే ఇన్స్టాల్ అనేది చేసుకోకండి. థర్డ్ పార్టీ యాప్స్ అంటే చాలామందికి తెలియదు. మన మొబైల్లో మనకి ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ కాకుండా మనం బ్రౌజర్ నుంచి కూడా కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ అనేది చేస్తాం. ఇటువంటి యాప్స్ని థర్డ్ పార్టీ యాప్స్ అనేది అంటారు. ఈ యాప్స్ వల్ల మనకి చాలా హాని అయితే కలిగిస్తుంది. ఎందుకంటే మన మొబైల్లో ఉన్న డేటా కానీ ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, లేదంటే కాంటాక్ట్స్ అయినా, ఫొటోస్ టోటల్గా మన మొబైల్నే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి యాప్స్ని ఎప్పుడు కూడా మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోకండి. చాలా హాని అయితే కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏమైనా యాప్స్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అలాగే అందరూ కూడా మన మొబైల్కి లాక్ స్క్రీన్స్కి చాలా ఈజీ పాస్వర్డ్స్ అయితే సెట్ చేస్తారు. ఇలా అసలు ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఎల్ అని పెడతారు, ఎస్ అని పెడతారు, సి అని పెడతారు. అసలు ఇటువంటి ప్యాటర్న్స్ అయితే పెట్టకూడదు. ఎప్పుడైనా మన మొబైల్కి ప్యాటర్న్ పెట్టకూడదు. లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. చాలా సెక్యూర్గా ఉంటుంది. మనకి క్యాపిటల్ లెటర్స్లో అండ్ స్మాల్ లెటర్స్లో అండ్ @ నెంబర్స్ పరంగా ఇటువంటి పాస్వర్డ్ని మీరు సెక్యూర్గా సేవ్ చేసుకున్నట్లయితే మీ మొబైల్కి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే ఫేస్ లాక్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించి ఫేస్ లాక్ కూడా పెడతారు. మనకి పెద్ద సెక్యూర్ అయితే కాదు ఫేస్ లాక్ అనేది. ఫేస్ లాక్ అయితే ఎవరు కూడా పెట్టుకోమాకండి మీ మొబైల్స్కి. అండ్ అలాగే లాస్ట్ వన్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా న్యూ మొబైల్ కనుక కొన్నట్లయితే ఈ ఫైండ్ మై డివైస్ యాప్ని అయితే ప్లే స్టోర్ నుంచి అయితే ముందుగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మన మొబైల్ అనేది సేఫ్గా అయితే ఉంటుంది.
అండ్ వీడియోని ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. ఇటువంటి వీడియోస్ అయితే మీకోసం మరిన్ని చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో వాళ్ళకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.